ఫిబ్రవరి నెల చివరి వారంలో మేషరాశి వారు గోల్డెన్ ఛాన్స్ కొట్టబోతున్నారు. నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది. ఊహించని మార్పులను ఎదుర్కొనబోతూ ఉన్నారు. అసలు ఫిబ్రవరి నెల చివరి వారం మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరికి ఏ ఏ విధాలుగా అదృష్ట యోగం పొంచి ఉంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అసలు మేషరాశి వారి జీవితంలో రాబోయేటటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారు ఇప్పటి వరకు కూడా పడుతున్న బాధలన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తినైతే పొందబోతూ ఉన్నారండి. అసలు మేషరాశి వారికి గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది, గ్రహాల సంచారం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలను నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ఠాతులుగా చెప్పవచ్చు. మేషరాశి వారి స్నేహితులను వెనుకంచి వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల కారణంగా ఇబ్బందులకు గురి అవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో చాలా మలుపును అయితే తీసుకువస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైనటువంటి పరిణామాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సమయంలో మీ రంగాల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారండి. ఆత్మవిశ్వాసం అనేది తగ్గకుండా చూసుకోవాలి. అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అందరినీ కూడా కలుపుకొని పోవడం ఉత్తమమైనది. శ్రీ సూక్తం చదివినా సరే మంచి ఫలితం మీకు లభిస్తుంది. మంచి విజయవంతమైన పరిణామాలను సాధిస్తారు. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కరుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయండి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా ఈ సమయంలో వినబోతూ ఉన్నారు. ఒక సంఘటన మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన శుభప్రదమైన ఫలితాలను అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు మేషరాశి వారికి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, మేషరాశి వారికి ఎటువంటి పరిణామాలు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి, ఫిబ్రవరి నెల చివరి వారంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో కూడా క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఫిబ్రవరి నెల మేషరాశి వారికి కలిసి వచ్చేటటువంటి నెల అని చెప్పవచ్చండి. ఈ నెలలో ఈ రాశి వారికి అన్నీ కూడా శుభ పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి. కెరియర్ పరంగా మీకు మెరుగైన ఫలితాలను కూడా చూస్తారు. మరియు మీ పైన అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుతారు. మీ పొజిషన్లో కొంత మెరుగుదల లేదా ఆదాయంలో పెరుగుదల కూడా ఉంటుందండి. మీ యొక్క పని మరియు చిత్తశుద్ధి కూడా గుర్తింపబడుతుంది. మరియు మీరు ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ఈ నెలలో ప్రయత్నం చేయవచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెల మంచిగా ఉంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుండి మీరు మెరుగ్గా కోలుకోవడం కూడా చూస్తారు. ఈ నెల చివరి వారంలో పొట్ట, మెడకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. అయితే కొన్నిసార్లు లేని సమస్యలను కూడా ఊహించుకుని మానసికంగా ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా మీకు కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని కూడా ఈ సమయంలో పొందుతారండి. మిత్రులతో సమావేశం కావడం, కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావడం కూడా ఈ నెలలోనే జరిగే సూచనలు ఉన్నాయి. ఈ నెలలో మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
ప్రథమార్థంలో ఆదాయం కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా మూడో వారం నుండి కూడా చాలా మంచి సమయం అయితే లభిస్తుంది. చివరి 2 వారాల్లో సర్క్యులేషన్ లేదా షేర్ మార్కెట్ల ద్వారా కొంత ఆర్థిక లాభం కూడా ఉంటుంది. అయితే అదే సమయంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల కొరకు డబ్బును ఖర్చు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి మీ యొక్క వ్యాపారంలో క్రమంగా పురోగభివృద్ధిని చూడవచ్చు. మీరు ఒక వ్యాపారం పెట్టుబడిని పెట్టాలని లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నట్లయితే కనుక ఈ నెలలో మీరు దానిని చేయవచ్చు. మీ యొక్క ఆలోచనలు కార్యరూపాన్ని దలుస్తాయి. ఈ నెల విద్యార్థులకు మంచి సమయం కూడా ఉంటుంది. పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించి చదువుపైన ఆసక్తి కూడా పెరుగుతుంది. మీరు కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. చూస్తారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక మేషరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించుట వీరి జీవలక్షణం. మేషరాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వెనుకంజ వేరు. మేషరాశి వారిది దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారు. ఇతరులు అంత ప్రేమను వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళనలు కూడా కలిగే అవకాశం ఉంటుందండి. మేషరాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసులను అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాదు అని చెప్పవచ్చు. మేషరాశి వారు జన్మతః నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామగ్రి, శస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాల నందు సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అరుదైన సందర్భాల్లో దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగును. ఈ రాశి వారు క్రీడల నందు కూడా బాగా రాణించగలుగుతారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటుంది. మేషరాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఆడంబరం లేని పూజలు, గుప్త దానాలు మనోధైర్యము వీరికి మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలుగుతారు. గురువారం చేసే విష్ణు పూజలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు, అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పిస్తే మంచిది. ఆలయంలో పూజారులు పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన రీతిలో సేవ చేయండి. మీరు ప్రతి నెల కూడా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు మంచి శ్రేయస్సు కూడా లభిస్తుంది. చూసారు కదా, మేషరాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.